కమర్షియల్‌గా ఒక ఆడియన్‌కి వాళ్ళు ఏం కావాలి? ఏంటి ఒక మర్డర్ మిస్టరీ గాని, ఏం జరుగుతాంది ఏంటి? ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి అన్ని రకాల కాస్టింగ్‌తో ఉండి, కొంచెం భారీ బడ్జెట్‌లో ఈ సినిమా చేయటం. అలాగే మా ఎన్టీఆర్ సీను దాదాపు 40 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్‌లో ఉండి ఎన్నో సినిమాలు చేశాడు. దాదాపు డబ్బింగ్‌లో కూడా తను 'నవాబు' పెద్ద సక్సెస్. తర్వాత 'సర్కార్' పెద్ద సక్సెస్. 'పేట' ఇట్లా చాలా సినిమాలు ఆహ్, రోజు పేపర్ 'ఆంధ్రజ్యోతి' పేపర్ చూస్తే సీనువి డైలీ 4 సినిమాలు రిలీజ్‌లుండేయి. సో, అంత అనుభవం ఉండి వేణుగోపాల్ గారికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ మనిద్దరం కలిపి జర్నీ చేద్దామని చెప్పి ఈ సినిమాని ముందుకు తీసుకురావటం. ఈ సినిమాకి మన మ్యూజిక్ డైరెక్టర్ చూస్తే శివమణి. మనకందరికీ తెలుసు శివమణి ఎంత స్ట్రాంగో. డైరెక్టర్ చూస్తే మనకు అప్పట్లో పితామహన్ అని చెప్పి విక్రమ్, సూర్య, జ్యోతిక వీళ్ళందరూ కలిపి యాక్ట్ చేసిన సినిమా ఉంది. అప్పట్లో అది కొంచెం డబ్బింగ్‌లో కొత్తగా వచ్చిన ప్రాసనం అప్పుడు. పితామహన్ అని మన తెలుగులో శివపుత్రుడు అని చేశారు. దాదాపు అప్పుడు 'తారక రామారావులో' మోర్ దాన్ 80 డేస్ ఆడింది ఒక డబ్బింగ్ సినిమా ఆ రోజుల్లో. సో, ఆ బాలా గారి అసిస్టెంట్ ఈ సినిమాకి డైరెక్ట్ చేసి ఈ సినిమా చేశారు. సో, వీళ్ళు ఇద్దరు ఇప్పుడు జర్నీ అంటే ఒక ప్రొడక్ట్ తన ప్రెజెంట్స్‌గా సీను ప్రెజెంట్స్‌గా వేణుగోపాల్ ప్రొడ్యూసర్‌గా ఒక సరైన సినిమాతో వద్దామని అనుకుని, ఆ సరైన సినిమాకి ఇది సెలెక్ట్ చేసుకున్నారు. డెఫినెట్‌గా ఇది చాలా క్రేజీ సినిమా అయ్యి, వీళ్ళకి మంచి లాభాలొచ్చి, ఇక ముందు కూడా ఇంకెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. క్యూజీ ఒక షాక్ ఇచ్చిన సినిమా నాకు. ఆ షాక్ అందరికీ ఇచ్చినట్టు ఉంది. ట్రైలర్లోంచి తప్పట్లు కూడా కొట్టలేదు, ఆ షాక్లో ఉండిపోయినట్టున్నారు అందరూ. సో అంత షాక్ వాల్యూ ఉన్న సినిమా. సో డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టింగ్. మంచి కాస్టింగ్, అందరూ స్టార్స్ దాంట్లో. జాకీ ష్రాఫ్ కానీ, ప్రియమణి కానీ, సన్నీ లియోన్ కానీ అందరూ ఒక స్టార్ వాల్యూ ఉన్న స్టార్స్. అండ్ మోస్ట్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్. ఈ రోజులో కావాల్సింది కమర్షియల్ ఫార్మాటే కాబట్టి ట్రైలర్ చూసిన ఇట్స్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ విజువల్స్. ఉమెన్ లీడ్ చేస్తున్నట్టు కనిపించింది నాకు.